రాజు గ్రామం చిమిరాల మండలం నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్? 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు అయ్యాయి సార్. గ్యాస్ సిలిండర్ కానీ, కరెంటు బిల్లు కానీ, ఉచిత బస్సు కానీ, రైతుకు రుణమాఫీ కానీ 4 గ్యారెంటీలు ఓకే అని అది ఆ 2 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలు కావస్తుంది. రైతు భరోసా కూడా ఖచ్చితంగా పండుగలతో కన్ఫర్మ్గా అమలు అవుతుంది సార్. సార్, మీరు కూడా ఒక రైతు బంధు వల్లే రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు. దీనిపైన రైతులు ఏమంటున్నారు సార్? రైతులకు అదోళ్ళు ఉంది సార్, రైతు బంధు వల్లే అని అదోళ్ళు ఉంది. ఖచ్చితంగా పండుగ వెళ్తే మాత్రం కన్ఫర్మ్గా ఈ నెల ఆఖరు వరకు ఖచ్చితంగా రైతు భరోసా కన్ఫర్మ్ అవుతుంది సార్. అట్లాగనే సార్, 6 గ్యారెంటీలో ఒకటైనటువంటి ఫ్రీ బస్ మహిళలు కొంతమంది వ్యతిరేకిస్తారు దీనిపైన. అది తెలియక సార్, అది వ్యతిరేకం అనేది అవతల పార్టీ వాళ్ళు తప్ప కానీ మన అనుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది ఏం జరగట్లేదు. ప్రతి మనిషికి అది ఉచిత బస్ అనేది ఆ కార్డు మీద ఎంత మంచి చిన్న చిన్న ప్రయాణానికి కూడా వెళ్ళడం అంత అవకాశం ఉంది. అలా అసలు అవతల పార్టీ వాళ్ళే తప్ప మనకు వ్యతిరేకం మాట్లాడేది ప్రతి ఒక్క మనిషి ఇది బాగుందనేది అన్నట్టు. సార్, మాజీ సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? మాజీ సర్పంచ్ పాలన బాగానే ఉంది సార్. మాదైతే సార్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? సిసి రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, గ్రామ పంచాయతీ కానీ, గ్రామ పంచాయతీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఓపెన్ అయింది సార్. రాజగోపాల్ రెడ్డి ఓపెన్ చేశాడు. మన సర్పంచ్ అయితే మన గ్రామానికి అయితే బాగానే చేశాడు సార్. అట్లాగనే సార్, గత బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల అధికారంలో ఉంది. ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది? ఆ పథకాలు ఏ విధంగా మీ గ్రామంలో? రైతు రుణమాఫీ చేశాడు సార్. 9 సంవత్సరాలు రైతు రుణమాఫీ అప్పుడు కాస్త చేస్తానని కూడా మొత్తం పూర్తి ఒక్కరు కూడా చేయలేదు. అంటే రైతు భగీరథ అని పెట్టిండు. కొన్ని ఊర్లోకి వచ్చింది, కొన్ని ఊర్లోకి రాలేదు. ఇందిరమ్మ ఇల్లు అని పెట్టాడు. అది ఏంటన్నా అయిందా? ఒక్క దగ్గర కూడా కాలేదు. అట్లాగనే సార్, టీఆర్ఎస్ పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలు దళిత బంధు, బీసీ బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా? అది కొంతమందికే చెందింది సార్. 100%లో అసలు 25% కూడా చెల్లలేదు. 75% అసలు చెందలేదు సార్. అది సార్, ఇంటింటికి నల్ల మిషన్ బయలుద, మిషన్ కాకతీయ అద్భుతమైన పథకాలు అంటారు కదా సార్, దానిపైన చాలా కోట్ల వరకు దానివల్ల చాలా మంది లంచాలు తీసుకొని బయట వాళ్ళే పంపిస్తారు. దానివల్ల అయితే ఏం ఉపయోగం రాదు. కొంతమందికి కొన్ని ఊర్లకే చెందింది అది. అట్లాగనే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్ పార్టీ మారడంతో కొంచెం దానివల్ల ఓడిపోయినారు సార్. అది కాకుంటే అది గవర్నమెంట్ అదే ఉందని పాము కావడం అయింది. కానీ అసలు రాజగోపాల్ రెడ్డి విషయాల్లో ఎప్పటికైనా ప్రజల్లో ఉంటాడైనా అది ఖచ్చితంగా ప్రజలకే పనిచేసే అధికారం మనిషి తత్వం మనిషి సార్. ధరణి పైన రైతులు ఏమంటున్నారు? ధరణి వల్ల చాలా నష్టపోయింది సార్ రైతులు. ధరణి వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. రైతులకు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే భూ సమస్యలు మీరు కానీ సర్పంచ్ గారు ఇద్దరు కుమ్మకాయ కొన్ని సమస్యలు కూడా మీరు పరిష్కరించినందుకు వేళ చెల్లించుకున్నట్ట నిజమేనా సార్? అది అంతా అది బూటకాలు సార్. అది ఒక్క విషయం బయట ఒక్క రైతునన్ను అడగండి, ఎవరినైనా ఒక విధం ఇట్లా చేసినామని బయట రైతులను అడిగి మనల్ని నిలదీయండి. అట్లాగనే సార్, 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దేని మీద ఎక్కువ దరఖాస్తులు ఇచ్చింది? ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డిది బాగుంది సార్. దరఖాస్తులు దేని మీద వచ్చినాయి? దరఖాస్తులు మూసి మీద అని చాలా మంది అన్నారు సార్. అది 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అయితే అమలైనాయి సార్. సార్, గత పాలనలో రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు సార్? కంపల్సరీ 100% రేషన్ కార్డులు కూడా ఈ నెల ఆఖరి వరకు కన్ఫామ్గా అసలు ప్రూఫ్లు కూడా ఇస్తున్నారు. అంతా జరుగుతుంది సార్. అది ప్రాసెస్ జరుగుతుంది. నెలాఖరు వరకు అలా పెట్టమన్నాడు, కన్ఫామ్గా అవుతుంది. అట్లాగనే సార్, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవికి అర్హుడేనా మీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవికి అర్హుడే సార్. ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం.
పని చేస్తాడు ఆయన. ప్రతి ఒక్కరికి మంచి మనసు ఉంది, మంచి మనసు కలగడు. ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి కావాలనే కోరుకుంటున్నాం సార్ మేము. సార్, యువత అంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. గత పాలనలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలే. కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చింది సార్, సంవత్సరం అయిపోయిన వరకే ఎన్ని ఉద్యోగాలు అమలు చేశారో అదంతా జనాలకు కూడా అర్థమవుతుంది సార్. అది అట్లాగనే సార్, ఇప్పుడు నల్గొండ జిల్లా తెలంగాణలో ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి. గత పాలనలో ఎలాంటి సహాయం అందలే. కాంగ్రెస్ పార్టీ నుంచైనా వారి కుటుంబానికి సహాయం అందిస్తుందా సార్? అందిస్తుంది సార్, కంపల్సరీ. అట్లాగే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సర్పంచ్ కావాలి, ఎలాంటి సర్పంచ్ అయితే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది? మంచి గుణతత్వం అందరిలో ఉండాలి సార్. నీది నాది అనకుండా అందరిలో మంచితనంగా ఉన్నవాడు గ్రామ సర్పంచ్ కావాలి. అది అట్లాగనే సార్, గత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి? బీఆర్ఎస్ సాయంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు గ్రామం? మా ఊరిలో సగం ఊరు మొక్క ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి సార్. అసలు సగం ఊరు ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి, భూమితో సహా. కొత్త కాలి మొత్తం ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు ఒక 10, 15, 20 వచ్చినాయి. రాజశేఖర రెడ్డి కమ్మలు. మొన్న టీఆర్ఎస్ 9 సంవత్సరాలు చేస్తే ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టారో మా గ్రామంలో అడగండి. సార్, రానున్న స్థానిక ఎన్నికలలో మండలంలో ఎన్ని సర్పంచ్ కైవసం చేసుకోబోతున్నారు సార్ మీరు? 100% మాదే అవుతుంది సార్.